అసలు మేము అందరం ఇలా కింద పడి ఎందుకు నవ్వుతాం తెలియదు. వీడియో అయితే హ్యాండ్ వరకు చూడండి మామా. సో హెల్లో మామా, అసలు మ్యాటర్ ఏంటంటే మామ అందరికి మా తరపున వన్స్ ఒకసారి సారీ చెప్పాలని అనుకుంటున్నాను. అరే ఎందుకంటే న్యూ ఇయర్ నుంచి 10 days అవుతుంది మామ, ఇప్పటిదాకా ఒక్క వీడియో పెట్టలేదు. ఎందుకంటే మామ మెయిన్ రీజన్ అవుతున్నది మామ కంటెంట్. మీ అందరికి మంచి కంటెంట్ చూపెట్టాలని ట్రై చేసేటప్పుడు సరిగా వీడియోస్ అయితే తీయలేకపోతున్నాము. చాలా మంది అయితే మమ్మల్ని మోటివేట్ చేసి చెప్పారు వీడియోస్ చేయండి అని. వాళ్ళ కోసం అని మళ్ళీ అయితే డైలీ బ్లాగ్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేస్తామని అనుకుంటున్నాం మామ. సరే ఏదైందో అదే వదిలేయండి. ఇప్పుడు మ్యాటర్ కి వస్తే మన మోహన్ గడ్ అయితే ఒక చిన్న సీన్ అయితే చేద్దామని అన్నాడు. అందుకోసమే దానికి తగ్గట్టు లొకేషన్ కి అయితే వచ్చాము ఈ రోజు. మన మిల్క్ బేబీ అయితే ధర్మగాడికి ఒక సీన్ ఇలా చేయమని చెప్తున్నాడు. ఎందుకంటే వాడు కొద్దిగా నర్వస్ అయితే అయిపోయింది మామ. అలా చాలా ట్యాక్స్ తీసిన తర్వాత అయితే ఒక సీన్ అయితే ఓకే అయింది. ఇంకా వీడియో అవుట్పుట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు మామ, సూపర్ ఉంది. ఆల్రెడీ మన అకౌంట్ లో అప్లోడ్ అయిపోయింది, వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి. మోహన్ గడ్ యాక్టింగ్ చేసి చేసి వాడు ఒళ్ళంతా చీమలు కరుస్తున్నాయంట. ఇంకెవరెవరికి మన అకౌంట్ తెలియదు, మీదే కనిపిస్తుంది కదా మామ, అదే మన అకౌంట్. దానిలోనే వీడియో అయితే అప్లోడ్ అయి ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ సీన్, కానీ మేమైతే కొద్దిగా మోడిఫై చేసి ఇలా చేసాము. అక్కడ మన మిల్క్ బేబీ యాక్టింగ్ చేయడం మామ, ఓవర్ యాక్ట్ చేస్తున్నాడు. ఆ సీన్ కి కాస్ట్యూమ్ అంతా అయితే దూలైపోయింది. ఇంకా ట్యాప్ తీసేటప్పుడు వాడికి పెయిన్ వస్తుందని వీడి సౌండ్ చేస్తున్నాడు. ఫైనల్లీ సూట్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. మా బావగారు ఊళ్ళో చిన్న పూజ నడుస్తుందని వాళ్ళ ఊరికి అయితే రెడీ అయిపోయాము. అక్కడ పూజ కొద్దిగా చూసి ప్రసాదం అంతా తినేసి బీచ్ కి వెళ్దామని ప్లాన్ అయితే వేసాము. ఇంక ఇదేం బీచ్ ఒకసారి కామెంట్ చేసండి మామ. కొంచెం డిస్ట్రిక్ట్ లో ఈ బీచ్ తెలియనోడు ఎవ్వరు ఉండడు. ఇంకా గుడ్ న్యూస్ చెప్పనా, Jan 2 నుంచి ఇక్కడైతే బీచ్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నాతో పాటు మీరు కూడా బీచ్ ఫెస్టివల్ ఎంజాయ్ చేయాలంటే అకౌంట్ ని ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి. సో వీడియో అంతవరకు చూసినందుకు థ్యాంక్స్ మామా.